చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన. ఎలీషా టైంలో అప్పటికి రాజులు యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టిన వారిగా ఉండి అన్య దేవతలకు గుడులు కట్టి వారిని పూజించే వారిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. జోరం రాజుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎలీషా గొప్ప దైవజనుడు. ఎలీషా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు బహుశా ఎలీషా తిరిగి వచ్చారేమో అన్నటువంటి అనుకున్నారు యేసు ప్రభు వారిని చూసి. ఎందుకంటే చాలా మటుకు ఎలీషా చేసినటువంటి వండర్స్, మిరకల్స్ ప్రభు అయిన యేసు ప్రభు వారు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. రొట్టెల్ని విరిచి ఎంతో మందికి పంచిపెట్టడము, చనిపోయిన వారిని తిరిగి లేపడము, కుష్ఠరోగుల్ని బాగు చేయడము, అనేకమైనటువంటి అద్భుతములు ఎలీషా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎలీషా యొక్క పరిచర్య 4వ అధ్యాయం నుండి మొదలవుతా ఉంది. గొప్ప ప్రవక్త అయినప్పటికీ ధనవంతుడైనటువంటి ప్రవక్త కాదు. హీఈస్ నాట్ ఎ రిచ్ మినిస్టర్. ఆయనకి ఎకరాలు ఉన్నటువంటి స్థలం కాదు. ఆయన పరిచర్యను 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు సర్వెంట్స్ ఫర్ వెరీ పూర్ అని మనం చూసుకోవచ్చు. హిస్ డిసైపుల్స్ హ్యాడ్ నథింగ్ టు ఈట్. వారు వేరుని ఎతికి, అంటే రూట్స్ని ఎతికి వారు అందులో ఫుడ్ తయారు చేసుకొని తిన్నటువంటి చోట విషపు ఆహారం తిన్నప్పుడు ఎలీషా వారిని మరలా బాగు చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. ఎలీషా ఒక పరిచర్య బహు గంభీరమైనటువంటిది. ఆ టైంలో నేమన్ వాజ్ ఏ జనరల్ విత్ ద సిరియన్ కింగ్. ఇక్కడ మనం చూసినట్టయితే నామాను జనరల్గా ఉన్నాడు. ఆయన హీఈస్ ఎ వేలియంట్ సోల్జర్. పేరున్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి సోల్జర్ అయినప్పటికీ సిరియన్, అతను యూదుడు కాదు, దేవుణ్ణి తెచ్చినటువంటి జనంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన అంత గొప్ప వారియర్ అయినప్పటికీ అతడు కుష్ఠరోగిగా ఉండడం అన్నది చాలా అన్ఫార్చునేట్గా చూసేవారు. ఆయన కుష్ఠరోగి. మరి ఇక్కడ విన్నటువంటి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, ఈయన సిరియాలో ఉన్నాడు. అప్పుడప్పుడు సిరియన్స్ దండెత్తి వచ్చి వారి కొందరు యవనస్తుల్ని తీసుకొని వెళ్ళి, యూదా నుండి కొందరు యవనస్తుల్ని తీసుకెళ్లి సిరియాలో పనివారిగా చేసుకునే వారిని మనం చూస్తా ఉన్నాము. అక్కడ పనికత్తెలలో ఒకటి ఏ యంగ్ గర్ల్, ద క్యాప్టెన్స్ యంగ్ గర్ల్, ఆమె నామాను దగ్గర యంగ్ గర్ల్ సర్వెంట్గా ఉంది. అంటే మామూలు మనం టీనేజర్స్లో చూస్తూ ఉంటాం కదా, పిల్లల్ని ఇండియాలో చూస్తూ ఉంటాం. ఒకప్పుడు చాలా ఉండేది ఇండియాలో. చాలామంది పిల్లలు ఇండియాలో వచ్చి పని పిల్లలుగా చేసేవారు. తర్వాత లా వచ్చి ఇట్ బికెమ్ ఇల్లీగల్ టు ఎంప్లాయ్ చిల్డ్రన్ ఫర్ లేబర్. అంతకుముందు మన చోట కూడా చాలామంది చిన్నపిల్లలు పనికత్తెలుగా ఉండేవారు. అందులో ఒకటంతా ఉంది, కుష్ఠరోగిని, యజమాని యొక్క కుష్ఠరోగమును చూసి చెప్తా ఉంది, ఒకవేళ నా యజమానుడు కనుక వెళ్ళి సమరయాలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే కనుక కుష్ఠరోగం బాగవుతుందని చెప్పి ఆ చిన్నపిల్ల చెప్తా ఉంది. చిన్నపిల్ల బహుశా దేవుని గురించి వినింది, దైవజనుడి గురించి విని తన చెరలో ఉన్నప్పటికీ, తను క్యాప్టివ్గా ఉన్నప్పటికీ, తను వేరే చోట బానిసగా ఉన్నప్పటికీ తన దేవుణ్ణి మర్చిపోలేదు. తన దేవుణ్ణి మర్చిపోయి ఇతరులతోటి కలిసిపోలేదు. ఆయన తన దేవుణ్ణి, దైవజనుడిని జ్ఞాపకం చేసుకొని ఆమె జనరల్కి, ఈయన మామూలు జనరల్ కాదండి, చాలా వేలియంట్, ఈవెన్ రాజుకి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు ఈ నామానికి భార్యకి సలహా చెప్తా ఉంది చిన్నపిల్ల. ఒకవేళ దైవజనుడి దగ్గరికి వెళ్తే కనుక అతను బాగు చేయడా, దేవుడు బాగు చేయడా అని చెప్పి అన్నటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే యవనస్తురాలు తను ఉన్నటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ బట్టి ఆ రాజుని కానీ ఆ రాజ్యమును కానీ ఆమె దూషించలేదు. కొందరు మనం చూసినట్టయితే అమెరికాలోనే ఉంటాము కానీ అమెరికా కల్చర్ని మనం ఎప్పుడు పోయినట్టు మనం కనపడం. పైపెచ్చు ఈ మధ్య మనం కొంచెం వీడియోలు చూస్తూ ఉంటే ఇల్లీగల్గా వచ్చేటువంటి ఇమిగ్రెంట్స్ కొన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు ఈ కల్చర్, ఈ రాజ్యం యొక్క కల్చర్ గురించి. అలా లేదు ఈ రాజ్యం తను ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి గొప్పతనం గుర్తించినదే ఉన్నది. షీ డింట్ హ్యావ్ దట్ బిటర్నెస్ ఇన్ హర్ మైండ్, రాదర్ తన యజమానుడు బాగవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది. జనరల్కి చెప్పినప్పుడు ఆ సైన్యాధిపతి నామాను రాజు దగ్గరికి వెళ్ళాడు. తన యజమాని సిరియన్ రాజు దగ్గరికి వెళ్ళి, మరి నేను ఇలా వెళ్తాను, సమరియా దగ్గరికి వెళ్తాను. అప్పటికి సమరియా ఇశ్రాయేల్ విడిపోయి
2 భాగాలుగా అయింది. చిన్న రాజ్యంగానే ఉంది. జూడా వాజ్ వెరీ స్మాల్. అందులో సమరయాలో ఉన్నాడు, అంటే అన్యుల దేశంలో ఉన్నాడు ఎలీషా. చిన్న ప్రాంతంలో ఉన్నాడు. రాజు తలుచుకుంటే దండెత్తి అందరినీ కాంకర్ చేసుకోగలడు. కానీ ఈ రాజు, సిరియా రాజు అని ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను ఒక ఉత్తరం రాస్తాను, రాజుకి ఒక ఉత్తరం రాసి ఈయన కుష్ఠరోగం బాగు చేయి అని నేను ఒక ఉత్తరం రాస్తాను అని చెప్పి 6వ వచనంలో ఏం చెప్తానంటే, ఈ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత పంపించి ఉన్నాను. రాజు పంపిస్తా ఉన్నాడు, సమరయ రాజు అనేటువంటి రాజు పంపిస్తా ఉన్నాడు జోరం రాజుకి. ఈ రాజు అంతకుముందు ఉన్నటువంటి రాజులంత చెడ్డవాడు కాదని ఆయనకి ఇంట్రడక్షన్గా రాయబడింది. అంతకుముందు ఉన్నటువంటి రాజులు చాలా విగ్రహారాధకులుగా ఉన్నారు. అయితే జోరం వాజ్ ఓకేష్, సిరియా రాజు కాంకరర్. ఈయనేమో జోరం రాజు ఏమో చిన్న రాజు దగ్గరికి ఒక జనరల్ని పంపిస్తా ఉన్నాడు. నేను ఈ ఉత్తరం ఇచ్చి నేను ఈ ఉత్తరం తీసి పంపిస్తున్నాను నీతోటి, ఈ ఉత్తరం ఇది తీసుకొని వాడి కుష్ఠరోగం బాగు చేయమని. జోరం మరీ విగ్రహారాధకుడు కానప్పటికీ, అంతగా దేవునిలో లేనప్పటికీ ఈయన పరిస్థితి చూడాలి. ఈ రాజము, శత్రు రాజము, పెద్ద సైన్యపు రాజము పెద్ద ఒక పత్రికను పంపించి వీడిని బాగు చేయమని చెప్తా ఉన్నాడు. అసలు ఫన్నీ థింగ్ ఏంటంటే, ఈ రాజుకి ఏం చేయాలో అర్థమైంది. నేనెక్కడ బాబు, నేను బాగా చేయడం ఏంటి అని అర్థం కావట్లేదు ఆయనకి. నేను ఎక్కడ బాగా చేయాలని అన్నటువంటి ఆయనకి ఆ తొందర ఉంది ఆయనకి. కొన్నిసార్లు రాజులు ఊరికే గొడవలు పెట్టుకునేవారు కదా. ఇలా ఆయన చూడండి, ఈయన ఏ కారణంతో నాతో గొడవ పెట్టుకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నాడని అనుకుంటా ఉన్నాడు. ఈ చిన్న రాజు జోరం అనుకుంటా ఉన్నాడు. శత్రు రాజు అయినటువంటి సిరియా రాజు చూడు నాతో ఎలాంటి కలహం తెచ్చుకుంటా ఉన్నాడని. యాక్చువల్గా సిరియా రాజు పంపించినటువంటి పత్రిక ఆయన డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా వీడిని బాగు చేయాలంటే ఆయన రాజు ఏం చేస్తున్నాడు, నాకెందుకురా బాబు ఈ కష్టాలు, ఇన్ని కష్టాలు వచ్చినాయి, సైన్యాధిపతి వచ్చి నా మీద దండయాత్ర చేస్తున్నాడు అని రాజు బట్టలు తిప్పుకున్నాడు. అంటే సివియర్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడే సాధారణంగా యూదులు తమ సివియర్ డిస్ట్రెస్ కానీ దైవ దూషణ విన్నప్పుడు కానీ వాళ్ళు తమ బట్టలను చిప్పుకుంటారు. అంటే నథింగ్ అని జ్ఞాపకం చేసుకుంటారు అనమాట. రాజు బట్టల్ని చిప్పుకున్నాడంట. ఈ మాట ఎలీషా, ఆ పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడు అయినటువంటి ఎలీషా విని, ఈ దేశంలో ప్రవక్త ఉన్నాడని నువ్వు ఎరగవా, ఈ దేశంలో ప్రవక్త ఉన్నాడని నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు బట్టలు తిప్పుకున్నావు, నువ్వు దేవుడిని తెలిసిన వాడిగా నువ్వు ఎందుకు ఈ పనులు చేసేవాడు అని అతన్ని గద్దించి నా దగ్గర పంపించని చెప్తా ఉన్నాడు. మనం ఇమాజిన్ చేయాలి, కొంచెం ఇమాజినేషన్ కూడా ఉండాలి. మొత్తం సైన్యాన్ని తీసుకొస్తా ఉన్నాడు ఆయన. సైన్యము, రథములు, గుర్రములు అన్నీ వచ్చి ఎలీషా ఇంటి ముందు ఉన్నాయి. గమనించాలి, ఎలీషా ప్యాలెస్ లో లేడండి. ఎలీషా ఒక మామూలు ఒక ఇంట్లో ఉన్నారని. ఆ కాలంలో ఇంటి మట్టి గోడల ప్రహారీ కూడా ఉండేది. దైవజనుడు కాబట్టి ఆయన క్యాంప్ అలా ఉండేదేమో నేమని అనుకుంటా ఉన్నాడు. అయితే అందుకు నామాను తన మనసులో ఏమనుకున్నాడు, నయమాన్ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వస్తున్నప్పుడు అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి, అతడు అంటే ఎలీషా నా దగ్గరకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠము మాన్పునని అనుకుంటుంది. తన ముందు వచ్చి నిలిచి, అంటే ప్రవక్త వచ్చి నిలబడి ఇట్లా చేస్తాడని నామాను అనుకుంటా ఉన్నాడు. అంతే కదా. ఇప్పుడు చర్చ్ పాస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్పెషాలిటీ పాస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకుంటారు స్పెషల్ ప్రేయర్ చేస్తాడు అనుకుంటారు దైవజనుడు. స్పెషల్ ప్రేయర్లో ఒక స్పెషాలిటీ ఉంది అనుకుంటా ఉంటారు. అంతే కదా. స్పెషల్గా ప్రీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెషల్గా ఉన్నటువంటి ఆ ఒక స్పీకర్ గురించి, ఒక వ్యక్తి గురించి, దైవజనుడి గురించి వెళ్ళినప్పుడు అతనిలో ఒక స్పెషాలిటీ ఉందనుకొని వెళ్తా ఉంటాం విశ్వాసం. ఆయన తల మీద పూసి లేకపోతే ఏదో తల మీద పెట్టి ప్రార్థన. అయితే ఆ భావనలో, విశ్వాసంలో తప్పు లేదు. అయితే స్వస్థపరిచేది, చేసేది, ఆశీర్వాదం కారకుడు ఎవరు అని గ్రహింపు కలిగి ఉంటే ప్రవక్త ద్వారా దేవుడు చేస్తాడు పని. ఆ వ్యక్తిలో ఏం లేదు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడని గ్రహింపుతో వెళ్తే ఓకే. ఎందుకంటే దైవజనుడు కాబట్టి.
దేవుని పని చేసేవారు ఎవరైనా, చిన్నవారైనా పెద్దవారైనా, దేవుని నామమును బట్టి వారికి ఉంటుంది, దేవుని యొక్క కృప వారి మీద ఉంటుంది, వారు ప్రార్థనలో ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తిలోనే స్పెషాలిటీ ఉంది. ఆ వ్యక్తి నాకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎందుకంటే నేను ఇంత ఇచ్చాను, నేను స్పెషల్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి ఇండియాలో, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇండియాలో. ఇక్కడ ఉన్నవారు కూడా తమ వంతు స్పెషాలిటీ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇది డీవియేటెడ్ టాపిక్, ఇట్స్ ఎ డీవియేటెడ్ టాపిక్. తమని దేవుని యొక్క సేవకులు స్పెషల్గా చూడాలి అని కోరుకునేవారు చాలామంది ఉంటారు. ఎలీషా నామాను కుష్ఠరోగి, దేవుని కృప ఆయన కావాలి, ఆయన అన్యుడు, దేవుని నామం తెలవనటువంటి వ్యక్తి. అతను ఎలీషా గురించి తెలవనటువంటి వ్యక్తి. ఎలీషా అంతకుముందు ఏం చేశాడంటే రొట్టెల్ని విరిచి యేసుప్రభువారు చేసినట్టే పంచిపెట్టారు ఆయన. ఎలీషా గొప్ప దైవజనుడు. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరంను ముట్టి చనిపోయిన వాళ్ళు తిరిగి బతికాడు. ఎలీషా పెద్ద ప్యాలెస్లో లేడండి, మామూలుగా ఉన్నాడు. ఆయన నామాన్ని అనుకుంటా ఉన్నాడు, స్పెషల్ ఫేవర్ ఉంటుంది నా మీద. అయితే ఎలీషా చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి సేవకుని పంపించి, మెసెంజర్ని పంపించి చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి 7 మార్లు యోర్దానులో మునుగు, వాష్ యువర్ సెల్ఫ్, నాట్ డిప్ బట్ రాదర్ వాష్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బి హీల్డ్ అని చెప్తా ఉన్నాడు. ఈయనకి ఇక్కడ లేని కోపం వచ్చింది. నేను ఇంత సైన్యాధిపతిగా ఉండి నేను వచ్చి ఈయన ముందు నిలబడితే ఈయన కనీసం ముందుకు రాకుండా సార్ ఒక మెసెంజర్ని పంపిస్తున్నాడు అని ఈయన కోపంతో తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. తిరిగి వెళ్ళిపోతుంటే అతను దాసులలో కూడా అంటున్నాడు, నిన్ను ఏదో పెద్ద గొప్ప పని చేయమని చెప్పట్లేదు కదా, ఒట్టి నువ్వు వెళ్ళి ఆ నీళ్ళల్లో 7 సార్లు మురుగు అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి మునగడం కాదు, 7 సార్లు. అంటే డెలిబరేట్గా ఒబీడియన్స్ చూపించాలి అన్నప్పుడు అతను వెళ్ళి దైవజనుడి మాట చొప్పున 7 మార్లు మునిగి తనను వాష్ చేసుకునగా 7వ మారు తిరిగి లేచినప్పుడు అతడు శుద్ధుడాయను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తుతి చెల్లిద్దాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన కార్యమును అతని నామాని యొక్క విధేయతను బట్టి అతన్ని శుద్ధి చేశాడు. నామాను యొక్క విధేయతను బట్టి అతన్ని శుద్ధి చేశాడు. ఈ మాట యేసు ప్రభువారు తన పరిచర్యలో ఈ సంఘటన గురించి చెప్పారు. ఈ నేమన్ని స్వస్థపరచడము, ఎలీషా అంతకుముందు కుష్ఠరోగుల్లో ఎవరిని బాగు చేయలేదు ఆ టైంలో. ఇది యేసుప్రభు వారు కూడా చెప్పినటువంటి దంతం ఉంది. ఎందుకు యేసుప్రభు వారు ఈ సంఘటన గురించి చెప్పారంటే, యేసుప్రభు వారు పరిచర్య ఆరంభంలో కపర్నహూముకు వచ్చినప్పుడు యేసుప్రభు వారిని వారు విశ్వసించలేదు, యేసుప్రభు వారిని వారు నమ్మలేదు. వారి అపనమ్మకం బట్టి యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ 2 మాటలు ఉన్నాయి. మీ అపనమ్మక ఎలా ఉన్నారంటే, ఎలీషా టైంలో దేవుడు 2 కార్యములు చేశాడు. సమరయ స్త్రీని అక్కడ నూనెని వృద్ధి చేయడంతో పాటు రెండవదిగా నామాను స్వస్థపరిచాడు. విశ్వసించిన వారిని మాత్రమే దేవుడు దర్శించినట్టు అక్కడ యేసుప్రభు వారు గుర్తు చేశారు. నమ్మిన వారిని మాత్రమే దేవుడు స్వస్థపరిచినట్టు ఆయన గుర్తు చేశారు. నమ్మకము లేనటువంటి వారు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారికి దేవుని కృప ఉండదు అని యేసుప్రభు వారు ఆ టైంలో ఆ మాటలు చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు రాజు దేవునిని గుర్తుపట్టలేదు, దేవుని యొక్క కృపను గుర్తుపట్టలేదు, దైవజనుడు అక్కడ ఉన్నాడనేటువంటి మాటను గుర్తుపట్టలేదు. రాజుకి విశ్వాసం లేదు. ఆ టైంలో ఉన్నటువంటి వారికి విగ్రహారాధనలై దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి జనంగా ఉన్నారు. కానీ అన్యుడైనటువంటి ఆ సిరియన్ వచ్చి దేవుణ్ణి నమ్ముకొనడం వల్ల అతను స్వస్థపరచబడినట్టు చూస్తూ ఉన్నాం. విధేయత కలిగినటువంటి నమ్మకము ద్వారా, విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క కృపను పొందుకుంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధేయత కలిగినటువంటి నమ్మకము, an obedient faith is what will heal, what will restore us. అందుకని యేసుప్రభు వారు స్వస్థత చేసినప్పుడల్లా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసమును గమనించేవారు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని ఉన్నది. ఒబీడియంట్, ఆ దైవజనుడి మాట విని అతని నామాను అందులో మునగడం వల్ల, ఆ విధేయత కలిగినటువంటి నమ్మకం, విశ్వాసం వలన మనము స్వస్థత పొందుతాము. మనం మన శాల్వేషన్ని పొందుకుంటాము.
విశ్వాసము వల్ల మనం మన విధేయత వల్ల మనము దేవుని కృపను పొందుకుంటా ఉంటాము. ఇక్కడ నామాన్ అయితే రౌద్రం కలిగి తన మూర్ఖత్వం వల్ల ఆల్మోస్ట్ పోగొట్టుకునేవాడు, ఆల్మోస్ట్ తనగినటువంటి స్వస్థతను పోగొట్టుకునేవాడు. అలాంటి స్థితిలో మనం కొన్నిసార్లు ఉంటాము. మనము కూడా మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ అవర్ ఓన్ స్టూపిడిటీ మనకు దేవుని మాటలు వినబడవు. దేవుడు అంతా ఉన్నాడు, నువ్వు రిపెంట్, నువ్వు పశ్చాత్తాపడి తిరిగి నా దగ్గరికి రమ్మని మనకి చెప్తా ఉన్నాడు. ఈజ్ ఆస్కింగ్ us to repent and turn back from our sins. ఆ సింపుల్ మాట మనకు రుచించదు. మనం ఏదో గొప్ప పనులు చేసి గొప్ప ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని లేకపోతే ఒక గొప్ప సంఘటన జరిగిన తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు మన మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నా కానీ మనం మూర్ఖత్వంని వదిలిపెట్టాం. మనం మూర్ఖులుగా దేవుడిచ్చేటటువంటి ఆ కృపను మనం పోగొట్టుకునే వారు ఉంటాము. అప్పుడు సంఘస్థులు, దేవుణ్ణి తెలిసినటువంటి వారు, పాస్టర్ అయినటువంటి వారు దేవుని మాటను గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఓకే, ఏదో ఒక టైంలో దేవుని మాట మనం విన్నట్టయితే మనం కూడా దేవుని కృపను పొందుకుంటాం. గమనించాలి, నువ్వు నేను ఏ పాపములలో చిక్కుకొని ఉన్నామో, ఏదో ఒక రీజన్ నుండి దేవునికి దూరంగా లోబడినటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, మన మైండ్ దేవుని మాట వినట్లేదు. దైవజనుడు చెప్తా ఉన్నాడు, నువ్వు అందులో మునుగాని, నీళ్ళల్లో మునుగాని, ఈ చిన్నది నేను ఎందుకు చేయాలి అని మూర్ఖత్వం కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. నేను అనుకుంటా ఉన్నాను, నేను నా పనిలో నేను ఉంటాను, నేను దేవుడు చెప్పేటటువంటి, దైవజనుడు చెప్పేటటువంటి మాట నేను ఎందుకు వినాలి, ఈ ఒక్కటి వినకపోతే ఓకే కదా అనుకుంటా ఉంటాము. ఆ ఒక్కటి మనకి దేవుని నుండి దూరం చేసేదిగా ఉంటుంది. అలాంటి మూర్ఖత్వం వద్దు. సిన్, పాపము, బ్యాక్ స్లైడింగ్ అంటే దేవుని నుండి దూరంగా వెళ్ళేటటువంటి ప్రవర్తన ఏదైనా ఉంటే కానీ దాన్ని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున మనం విన్నట్టయితే దేవుని కృపను మనము పొందుకుంటాము. దేవుని యొక్క వాక్యం ఎట్లా ఉంటుందంటే రియల్గా అనలైజ్ చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన పరిస్థితులను కరెక్ట్గా వరల్డ్ని కరెక్ట్గా చూపిస్తూ ఉంటారు. ధూర్తలు అన్నటువంటి మాట విన్నారా? అతి వినయము ధూర్త లక్షణం అని. దేవునికి ఇచ్చేటటువంటి సమయంలో నువ్వు నేను ఇంతే నా 10వ భాగం అని చెప్పి నువ్వు నేను ఇచ్చేటటువంటి ఆ కొంచెము భాగము దేవుణ్ణి మోసం చేయడమే కదా. దేవునికి చెందవలసినటువంటిది దేవునికి ఇవ్వకుండా అది దాచుకునడము, అది మోసం చేయడమే కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యూదా ఉన్నాడు. జూడాస్ వాజ్ దేర్ విత్ జీసస్ హిమ్సెల్ఫ్. జూడాస్ took the 30 silver and he was near Jesus. అతన్ని యేసు ప్రభువుని అప్పగించాలి అన్నటువంటి ట్రైటర్గా మారిపోయారు. తనాశ మన విశ్వాసంను పోగొడుతుంది, మన మినిస్ట్రీని, దేవుని యొక్క పరిచర్యను, మనల్ని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. అయితే దేవుని విశ్వసించిన వారికి మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చెప్తా ఉంది, నేను తిరిగి వచ్చినప్పుడు రెట్టింపు ఎన్నో మార్ల గృహములను, పొలములను దేవుడు మనకు అనుగ్రహిస్తారని చెప్తా ఉన్నాడు. విశ్వాసమును బట్టి నయమాను స్వస్థతను పొందుకున్నాడు, విధేయతను బట్టి స్వస్థతను పొందుకున్నాడు, గేజీ తనకున్నది పోగొట్టుకున్నాడు. విశ్వాస సహితమైన ఒబీడియంట్ ఫెయిత్ వినేటటువంటి, విధేయత కలిగినటువంటి విశ్వాసం కలిగిన వారైతే మనం దేవుని కృపను పొందుకుంటాం. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.